అబ్సల్యూట్లీ అవును వాడికి హ్యాట్స్ ఆఫ్ మొదలు పెట్టాలి తొందరగా ఉంది కథ రెడీ అంతే నేను ఆయన కూర్చొని నేను కూడా ఒక పాత్ర వేస్తాను అందులో నేను ఆయన కూర్చొని అన్ని ఫైనలైజ్ చేసుకున్నాను కానీ ఒక రాత్రిలో రెడీ చేసాం సబ్జెక్ట్ పార్ట్ 2 ఒక రాత్రికల్లా సబ్జెక్ట్ ఫైనలైజ్ అయిపోయింది అంతా రెడీగా ఉంది అది ఇంకా ఇప్పుడు ఉన్న టెక్నిక్ ఇప్పుడు చాలా నిజంగా వీళ్ళు మెచ్చుకోవాలి ప్రసాద్ ఫిల్మ్ క్రాఫ్ట్స్ వాళ్ళని కార్పొరేషన్ చాలా మంది అతని నిద్రాహారాలు మాని ఒక మంచి సినిమా చేస్తున్నారు టీం అన్నా అసలు వాళ్ళు ఒక 300 పైన సుమారుగా 350 మంది అందరూ వాళ్ళు ఇది ఒక మంచి సినిమా చేస్తున్నాం మనం చిరస్థాయిగా దీన్ని ఎలాగైనా నిలబెట్టాలి ఈ సినిమాని చలనచిత్ర కేవలం మన తెలుగు చలనచిత్ర పరిశ్రమలోనే కాదు భారత చలనచిత్ర పరిశ్రమ దీన్ని నిలబెట్టాలని పాప అర్నిషల్ కష్టపడి ఒకే ఒక ప్రింట్ దొరికింది అప్పుడు ఇదంతా లేదు డిజిటలైజ్ చేయడం తర్వాత 2006లోనో 2008లోనో వచ్చింది అప్పుడు అది అప్పుడు మేము అప్పుడు గ్రాఫిక్స్ ఎలా వాడలేదు యూమాటిక్ టెక్నిక్ వాడాం చాలా కొత్త ఇప్పుడు వాళ్ళకి నేర్చుకోవాలి ఖర్చు చాలా తగ్గించుకోవాలి సినిమా అన్నది నిజంగా మనం వాడిన టెక్నిక్ ముందు గ్లాసు పెట్టి కబీర్లాలు దానికేమో మ్యాట్ పెయింటింగ్ కాకుండా మళ్ళీ బుక్స్ లోంచి ఫోటోగ్రాఫ్స్ కానీ కట్ చేసి అవన్నీ అంటించి మళ్ళీ దానికి మినియేచర్స్ ఇవన్నీ రోజు 2 షాట్లు తీసేవాళ్ళం టాక్ డిస్మాంటిల్ చేసేసి అప్పుడు క్లోజ్అప్స్ మిడ్ షాట్స్ తీసుకునేవాళ్ళం చాలా అంటే చాలా 3 కెమెరామెన్లు దీనికి శ్రీరామ్ గారు అలాగే మన విఎస్ఆర్ స్వామి గారు అందుకే ఆ తేడా కనపడుతుంది మనకి అంటే కన్వెన్షనల్ ఫోటోగ్రఫీ దాని తర్వాత లేటెస్ట్ బౌన్స్ ఫోటోగ్రఫీ ఏదైతే శ్రీరాము పిసి లేకపోతే మేము కబీర్లాల్ గారు వాడారు అద్భుతం